విజయ్ దేవరకొండ లైగర్ తర్వాత క్రేజ్ తగ్గిందనుకున్న వాళ్ళకి ఇది జవాబే. కింగ్డమ్ తెలుగు ఇండస్ట్రీని మళ్ళీ హిట్ ట్రాక్ పైకి తీసుకొచ్చిన సినిమా అని చెప్పొచ్చు. డే 4 నాటికి ఏ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తుందంటే బాక్స్ ఆఫీస్ హై అలర్ట్ లోకి వెళ్ళిపోయింది. ఇందులో గౌతమ్ తిన్ననూరి స్క్రీన్ ప్లే, విజయ్ డెలివరీ, పర్ఫార్మెన్స్, ఆడియన్స్ రెస్పాన్స్ అన్ని కలిపి సినిమా రన్ మాస్ 1 అయిపోయింది. ఈ రోజు మీకు కింగ్డమ్ డే 4 కలెక్షన్స్, ట్రెండ్ అనాలిసిస్, పబ్లిక్ టాక్, ఫ్యూచర్ ప్రిడిక్షన్ మొత్తం చెప్తాను. వీడియోకి లైక్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే కింగ్డమ్ జూలై 31 గ్రాండ్ గా మల్టీప్లెక్స్ ప్లస్ మాస్ థియేటర్స్ లో రిలీజ్ అయింది. డే 1 మ్యాసివ్ ఓపెనింగ్స్, 18 కోట్లు ఇండియా నెట్, యూత్ క్రేజ్, విజయ్ దేవరకొండ ఫ్యాన్ బేస్, ప్రీ రిలీజ్ బజ్ అన్ని కలిపి ఒక బిగ్ ఓపెనింగ్ వచ్చింది. డే 2 కి సగం తగ్గి 7 కోట్లు మాత్రమే వచ్చాయి. కాసేపు అందరూ హైప్ తగ్గిందేమో అనుకున్నారు, కానీ డే 3 సాటర్డే కలెక్షన్స్ మళ్ళీ ఎక్కాయి. దాంతో 8 కోట్ల వరకు ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఎందుకంటే సినిమా పాజిటివ్ టాక్ ని గెలుచుకుంది. పబ్లిక్ ఏమో ఫస్ట్ హాఫ్ స్లో అయ్యింది అన్నారు, కానీ సెకండ్ హాఫ్ ఎమోషనల్ క్లైమాక్స్ సూపర్ అని చెప్పడం స్టార్ట్ చేశారు. 3 రోజుల్లో టోటల్ ఇండియా నెట్ 30 కోట్లు దాటింది. ఇక అసలైన పోరాటం మొదలైన రోజు డే 4 సండే. ఇది కింగ్డమ్ కి టర్నింగ్ పాయింట్ గా మారింది. ఏపీ అండ్ తెలంగాణ కంబైన్ చేసుకుని 7.5 కోట్ల దాకా వచ్చాయి. కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 2 కోట్లు దాటింది. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే 1.2 కోట్ల దాకా వసూలు చేసింది. ఇలా టోటల్ డే 4 నెట్ కలెక్షన్స్ 10.7 కోట్ల రేంజ్ లో, అంటే దాదాపు డే 1 కి దగ్గరగా కలెక్షన్స్ రావడం. దట్ మీన్స్ వరల్డ్ ఆఫ్ మౌత్ వర్కెట్ లైక్ మ్యాజిక్. దాంతో గ్రాండ్ టోటల్ డే 1 టు డే 4 43.7 కోట్ల ఇండియా నెట్. వరల్డ్ వైడ్ గ్రాస్ అయితే ఇప్పటికి 60 కోట్లు దాటేసింది. ఇంకా థియేటర్లలో ఎక్కువ షోస్ హౌస్ఫుల్ అవుతున్నాయి. అసలు సినిమా ఎంటర్టైన్ చేస్తుందా అనే డౌట్ చాలా మందికి మొదట ఉన్నా, కానీ చూసాక అందరూ చెప్పిన మాట ఒకటే, ఇది విజయ్ దేవరకొండను తిరిగి ఇంట్రడ్యూస్ చేసిన సినిమా. రోల్స్ లో డెప్త్ ఉంది. గౌతమ్ తిన్ననూరి టేకింగ్ టాప్ నాచ్. ఫాదర్ సన్ ఎమోషన్ థియేటర్ లో గూస్ బంప్స్ ఇవ్వడం కన్ఫర్మ్. సాంగ్స్, విజువల్స్ అండ్ ఇంటర్వెల్ ఫైట్ కూడా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా ఒక సీన్ లో దేవరకొండ డైలాగ్, నిజం కోసం ఎదురు నిలబడేవాడే నిజమైన కింగ్. ఈ డైలాగ్ ని ఇన్స్టా రీల్స్ లో వేయకుండా ఎవ్వరు ఉండలేరు. ఇప్పటి వరకు ఈ సినిమా నాన్ హాలిడే వీకెండ్ లోనే 43 కోట్ల ఇండియా నెట్ సాధించింది. అంటే ఇండియన్స్ కి ఎంత బాగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా వర్కింగ్ డేస్ లో మెయింటైన్ చేస్తే ఫస్ట్ వీక్ టార్గెట్ 55 కోట్ల నుండి 58 కోట్ల నెట్ వరల్డ్ వైడ్ గ్రాస్ 80 కోట్లు దాటే ఛాన్స్ ఉంది. ఇక ఓటీటీ రైట్స్ విషయానికి వస్తే ఆల్రెడీ 32 కోట్లకి అమ్మినట్టు టాక్. శాటిలైట్ అండ్ డబ్బింగ్ రైట్స్ కలిపితే బ్రేక్ ఈవెన్ అందరికి కంప్లీటెడ్. ఈ సినిమా విజయ్ కెరీర్ ని తిరిగి రివీల్ చేసిన, ఫ్యూచర్ లో ఆయన ఫోకస్ పూర్తిగా స్టోరీ మీదే ఉండబోతోంది. కింగ్డమ్ మూవీ డే 4 కలెక్షన్స్ తో ప్రూవ్ అయింది. కంటెంట్ విన్స్. విజయ్ దేవరకొండకి ఇది కంబ్యాక్ కాదు, రైజ్ ఆఫ్ ద రియల్ కింగ్ అని చెప్పొచ్చు. మీరు కనుక మూవీ చూస్తే మీ ఫేవరెట్ సీన్ ఏది కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మాస్ ప్లస్ క్లాస్ సినిమాల రివ్యూస్ అండ్ కలెక్షన్ టాక్స్ కోసం ఒకసారి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.